నమస్తే, వెల్కమ్ టు ఫైర్ మీడియా. నేను మీ వివేక్. ఇవాళ మనతో పాటు తెలంగాణ జాగృతి షాద్నగర్ నియోజకవర్గం ఎక్స్ కన్వీనర్, అలాగే బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులు, రాష్ట్ర నాయకులు మనతో పాటు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే అన్న. నమస్తే వివేక్ గారు. అన్న, ఎలా ఉన్నారు? ఫైన్ బాగున్నాం, బ్రహ్మాండంగా ఉన్నాం, భగవంతుని ఆశీర్వాదం. అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు కాబట్టి ఏమన్నా బాధ? అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేనంత మాత్రం బాధపడాల్సిన అవసరం అయితే ఏం లేదు కదా. ఎందుకంటే ఈరోజు ప్రజలు తప్పు చేసినారు కాబట్టి ప్రజలు అనుభవిస్తున్న శిక్ష అది. మేము ఎందుకు బాధపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే పొరపాటు జరిగింది, ప్రజలు తెలియక తొందరపాటు మాయమాటలు చెప్పి మోసం చేసినారు కాబట్టి ఈరోజు ప్రజలు బాధపడుతున్నారు. మేము బాధపడాల్సిన అవసరం ఏముంది? మా పనులు మేము చేసుకుంటాం, మా అంతకు మేము బ్రహ్మాండంగా బతుకుతున్నాం. అన్న, కాంగ్రెస్ పార్టీ ఈ సంవత్సర కాలం పాటు ఎలా ఉంది? మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? మేమైతే 0 మార్కులు ఇస్తాం. సంవత్సరం అయిన పూర్తయిన కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి పనులు ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చేసినటువంటి సంక్షేమ పథకాలే ఈరోజు ఉన్న ఉద్యోగాలు కానీ, ఉపాధి కానీ అన్ని విధాలుగా ఆ రోజు ముఖ్యమంత్రి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడతాం తప్ప ప్రత్యేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా ఏం చేయలేదు ఇప్పటివరకు. ఆ రోజు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లే వీళ్ళ కలర్ వేసి ఇందిరమ్మ ఇళ్ళని ప్రకటించింది తప్ప ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. ఇంకొక విషయం, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా చేసిందంటే ఏం చేయలేదు. వాస్తవానికి ప్రజలందరికీ తెలుసు 2025 పెన్షన్ ఎక్కడున్నారు. 2025 పెన్షన్ ఒంటరి మహిళలకు 2025 ఇస్తున్నాడు. పెన్షన్ 4000 ఇస్తామన్నాడు. వికలాంగులకు పెంచుతామని చెప్పిండు. తులం బంగారం అన్నాడు. అంటే ఫ్రీ బస్ పెట్టడం అనేది జరిగింది. ఫ్రీ బస్ ఎవరు పెట్టమన్నారు? వాళ్ళకు ఫ్రీ బస్ నుంచి లాభం ఏముంది, నష్టం ఎక్కువ ఉంది. రోజు మహిళలు ఎప్పటి రోజు పని చేసుకుని తిరుగుతారా? పల్లెటూరు మహిళలు రోజు చేనుల కాడ పొలాల కాడ పని చేస్తారు. వాళ్ళకి అవసరం ఏముంది ఫ్రీ బస్? వాళ్ళకైతే అవసరం లేదు. అంటే ఫ్రీ బస్ పెట్టడం మంచిదే, దాన్ని మేము స్వాగతిస్తాం. కాకపోతే ప్రభుత్వానికి నష్టం వచ్చే కార్యక్రమాలు ఎందుకు చేయాలి? ప్రజలపైన భారం పడే పనులు ఎందుకు చేయాలి? ప్రభుత్వానికి భారం అవుతుందంటే ప్రజలకు అయినట్లే కదా భారం. ఈరోజు అలాంటి పథకాలు అవసరం లేదు ఈరోజు ప్రజలకు, నా ఒపీనియన్. అన్న, తెలంగాణ జాగృతి అంటే ఏంది? అసలు తెలంగాణ జాగృతి అసలు దేనికోసం పనిచేస్తుంది? తెలంగాణ జాగృతి అనేది ఒక సామాజిక సేవా సంస్థ, ఎన్జిఓ ఆర్గనైజేషన్. ఇది తెలంగాణ జాగృతి ఏ విధంగా పనిచేస్తాం? మన సంస్కృతి, మన సాంప్రదాయాలు కాపాడే దిశగా అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని జాతులు, అన్ని సంస్థలు ఈరోజు మర్చిపోయే మన సంస్కృతి, బతుకమ్మ పండుగ లాంటివి ఉన్నాయి కదా. ఈరోజు భారతదేశం ప్రపంచ స్థాయికి ఎదిగింది. ఈరోజు దసరా పండుగ అంటేనే బతుకమ్మ అంటేనే మా కవితమ్మ. అలాంటి కార్యక్రమాలు చేసి ఈరోజు ప్రపంచ స్థాయికి బతుకమ్మ పండుగను తీసుకొచ్చిన ఘనత ఈరోజు జాగృతి కుటుంబం, జాగృతి ఫ్యామిలీకి ఉన్నదని నేను గర్వంగా చెప్తున్నాం. అందులో ముఖ్యంగా మా కవితమ్మ గారు చేసినటువంటి కార్యక్రమాలు ఈరోజు జాగృతి ద్వారా ప్రపంచ దేశాలు కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా బతుకమ్మ పండుగ ఆడే పరిస్థితికి వచ్చినట్టు ఈరోజు కవితమ్మ గారి పుణ్యఫలం. అసలు బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ చాలా అప్పుల పాలన చేసిందని వేరే ఇతర కాంగ్రెస్ పార్టీ వారు చాలా ఆరోపణ చేస్తారు. ఇప్పుడు దాని పట్ల మీరేమంటారు? ఈ రోజు మనం సమాచార హక్కు చట్టం కింద చేసి మనం ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అయింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ పరిపాలన చేసి 9 సంవత్సరాలు వచ్చేలా చేసింది. దాదాపు 10 సంవత్సరాల పాలన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. ఎవరు అప్పులు ఎక్కువ చేసిన అన్నది ప్రజలు గ్రహిస్తున్నారు. ఎన్ని వేల కోట్లు, 1,00,000 కోట్లు ఎవరు అప్పు తెచ్చిండ్రు, 96,000 కోట్లు ఎవరు తెచ్చినారని ప్రజలు గమనించాలి, చూడాలి, తెలుసుకోవాలి. మీరు తెలుసుకుంటే తెలుస్తుంది ప్రజలకు. లేనిపోని ఆరోపణలు చేయడం అనేది సరైన పద్ధతి కాదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈరోజు ఎన్ని వేల కోట్లు ఎవరికి తెచ్చిచ్చారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు? వాళ్ళ తమ్ముడు కొండారెడ్డికా, అల్లుడి కోసం ఫార్మా కంపెనీలకా? ఇవన్నీ మేము దెమ్మని చెప్పినాం. కొండవైపు గిరిజనుల పైన దాడి చేస్తున్నారు. ఎంతవరకు సమన్వయం? అంటే వాళ్ళు ఏమంటారు అంటే ఆ కంపెనీలు పెట్టి తెలంగాణ నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామంటే చెప్పడం జరుగుతుంది. కంపెనీలు పెట్టడం అంటే మంచి పంట వండే పొలాలు అది నాశనం చేసి వాళ్ళకు రైతులను నాశనం చేయడమా? ఇప్పుడు కంపెనీలు పెట్టడం అంటే ఎట్లుండాలి? వేరే ప్లేస్ ఉండదు. పంటకు పొలాలకు పనికిరాని పొలాలు ఉంటాయి కదా. ప్రభుత్వం అది పంటకు పనికిరాని పొలాలలో కంపెనీలు పెట్టండి, చేయండి. కంపెనీలు పెట్టండి, కంపెనీలు తీసుకొచ్చి డెవలప్ చేయండి. ఎలా కష్టపడి రైతులు అన్నము బియ్యం నానా కష్టపడి వాళ్ళు ఈరోజు రైతులు పంట పండించుకున్న పొలాలని మని గుంజుకోవడం ఏంది? ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైనా గుంజుకున్నారు? అట్లా రైతులకు ఆలోచన చేసిన, రైతులకు 24 గంటలు కరాంచు, రైతులు బాగుండాలని చేసిన. ఫార్మా కంపెనీ ఎవరి కోసం పెడుతున్నాడు? ఆయన అల్లుడి కోసం పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఎవరు మేము అడిగినామా? కొడంగల్ ప్రజలు అడిగినా ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ఫార్మా కంపెనీ పెట్టండి రేవంత్ రెడ్డి గారు అన్నారు? ఒక్కరన్నా అడిగిరా? వద్దని వ్యతిరేకిస్తున్నారు. వద్దనంగా కూడా మీరు పెడుతున్నారంటే పొరపాటు మీద అదే. ఈరోజు ఒకసారి గ్రహించండి మీరు కూడా, మీడియా వాళ్ళు కానీ అందరు కానీ ఆలోచన చేయాలి. ఇలా
ఎందుకంటే మీకు ఎవరు అడిగినారు? అంటే ఈ నిరుద్యోగులకు ఉపాధి నిరుద్యోగులకు ఉపాధి అంటే ఫార్మా కంపెనీ ఆడ వద్దు, రైతులను నాశనం చేయొచ్చా? అన్నం పెట్టి రైతాన్ని చంపేద్దామా మనం? ఓకే. అంటే రైతులను చంపేసి మనము ఫార్మా కంపెనీ పెడదామా? రైతుల శవాల మీద ఫార్మా కంపెనీ కడతారా? మీరు కట్టకూడదు కదా. ఓకే. ఈరోజు పొరపాటు అనేది చేసేది ఎవరు? రైతులను చంపేసి మీరు ఫ్యాక్టరీ కట్టమని చెప్పిన మామ ఈరోజు ఫార్మా కంపెనీ ఎవరి కోసం కావాలి? రేవంత్ రెడ్డి కుటుంబం కోసం, రేవంత్ గారు ఫ్యామిలీ కోసం, ఆయన అల్లుని కోసం, ఏ ఫోటో కాల్ వెళ్ళినటువంటి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి కోసం. ఏమిటికి తిరుగుతున్నారు వీళ్ళు? ఫోటో కాల్ లేకుండా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపించేస్తారు. వీళ్ళు ఎవరబ్బా అసలు? వార్డు మెంబర్ కూడా కానీ వ్యక్తులు ఈ రోజు పెట్టి చెక్కులు పంపిణీ చేస్తున్నారంటే ఎలా మనం ఆలోచన చేయాలి ప్రజలు? గన్మెన్స్ అవసరం వాళ్ళకి? ఫోటో కాల్ ఒక ముఖ్యమంత్రి అన్నకు గన్మెన్స్ కాన్వాయ్ అవసరం? ఈరోజు మీరు ఆలోచన చేయండి. వెన్నెస్కొని తిరుగుతున్నంటే ప్రభుత్వం సొమ్ము దుర్వినియోగం మేము చేస్తున్నామా, వాళ్ళు చేస్తున్నా, ప్రజలు చేస్తున్నా? ఎవరు దుర్వినియోగం చేస్తున్నారు ప్రజల సొమ్ము? ఒకటి మీరు గ్రహించండి. ఈరోజు వాస్తవానికి గ్రహించాల్సిన చాలా ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఎంత అభివృద్ధి జరిగింది 10 ఏళ్ళ. ఇప్పుడు వచ్చిన సంవత్సరం ఎంత ఏమేమి ఎన్నుకోపోయిందో మీరు అందరూ చూస్తున్నారు. మేము చెప్పమంటే మేము చెప్తా, మీకు తెలుసు, మీరు అడగలేకపోతున్నాను, మాకు విషయం తెలుసు. మీది ఏ వర్గం? కేటీఆర్ అన్న గారి వర్గమా, హరీష్ రావు గారి వర్గమా, కవితక్క గారి వర్గం? మేమందరం కేసీఆర్ గారి వర్గం. కేసీఆర్ గారు ఆదేశిస్తే పనిచేసే సైనికులం కాబట్టి మేమందరం కేసీఆర్ గారి వర్గం. అలాంటి వర్గాలు అనేవి ఏం లేవు బీఆర్ఎస్ పట్ల. బీఆర్ఎస్ పార్టీ అంటేనే అందరు కలిసి ఒక కుటుంబం. ఆ కుటుంబానికి పెద్ద మనిషి కేసీఆర్ గారు కాబట్టి ఆయన వెనకాలే ఉంటాం. ఆయన చెప్పిన మాటకు కట్టుబడి ఉంటాం. ఆయన ఏం పని చెప్పినా అందరం కూడా స్వేచ్ఛ పని ఇంత మిస్టేక్ కాకుండా అందరం కూడా కలిసికట్టుగా చేస్తాం. కేసీఆర్ గారి పిల్లలు పెడతాం. కేసీఆర్ గారి వర్గమే మా వర్గం. కేసీఆర్ గారే మా ఇంటికి మా పెద్ద తండ్రి లాంటి వాళ్ళు. మా పూజలు గౌరవ వాళ్ళ మాటనే మాకు వేదం. అన్న అసలు షాద్నా నియోజకవర్గానికి మౌలిగిద అనే గ్రామానికి సీఎం రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. దాని పట్ల మీరు ఎట్లా కనిపిస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు వస్తున్నారంటే ఏ విధంగా వస్తున్నారు? వాళ్ళు ఏమి తీసుకొస్తున్నారు? ఈరోజు 150 సంవత్సరాల గల స్కూల్ ఉంది కాబట్టి దానికి వస్తున్నారంటే సంతోషిస్తాం. మేము కూడా వద్దనము. పూర్వ విద్యార్థులకు సంతోషంగా ఉంటాం. మేము కూడా వస్తున్నారు, సంతోషపడతాం. కానీ వచ్చేటోళ్ళు వస్తున్నారు. కానీ మాకు షాద్నగర్ నియోజకవర్గానికి 2 మండలాలు అడిగినాం. గతంలో కాలేదు. మిస్టర్ అన్వార్యకరణలో అడిగినాం, మేము పెట్టినాం. ఆ రోజు ధర్నా చేసినటువంటి వీర్రపల్లి శంకర్ గారు ఉన్నారు. ప్రభుత్వం మీద ఆ రోజు ప్రతిపక్షం ఉండి ధర్నా చేసింది. తప్పేం లేదు. అడిగినారు, తప్పలేదు. అదే మీరు అధికారం ఉన్నారు. ఇప్పుడు మాకు ఆ ఉమ్మడి మండలాలు 2 మండలాలు కావాలి. ఒకటి చించేడు, ఒకటి మౌలిగిద్ద కూడా మండలాలు చేస్తే బాగుంటుంది వచ్చినందుకు. ఇంకొకటి మా లక్ష్మీదేవనపల్లి ప్రాజెక్టు కూడా ఇలా మీరు వస్తున్నారు మౌలిగిద్ద కోసం కాబట్టి మీరు క్లారిటీ ఇవ్వాలి మాకు. ఇప్పటివరకు ఏ క్లారిటీ ఇవ్వలేదు. లక్ష్మీదేవనపల్లి పైన మీరు క్లారిటీ ఇవ్వండి అని మేము కోరుతున్నాం. అంటే లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే దాన్ని పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దానికి మేమంటున్నాం అంటే మేము అధికారంలో ఉన్నప్పుడు ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుంది మా బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈరోజు ఒట్టెం కానీ, బిజినపల్లి కానీ, తిమ్మాజిపేట కానీ, జడ్చెల్లలోని ఆ ప్రాజెక్టులన్నీ ఒక్కొక్కటి అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదే అవుతుంది, మనది లక్ష్మీదేవనపల్లి ప్రాజెక్ట్ అవుతుంది. కాబట్టి కొంచెం ఆలస్యం అయింది. దానికి కారణం మీ అందరికీ తెలుసు. రైతుల దగ్గర భూ సమీకరణ చేయడంలో ఆలస్యం అవుతుంది. కాబట్టి దాన్ని ఆలోచన చేసి మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆ రోజు స్థానిక ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు ఆ రోజు మాట్లాడినారు. చేస్తుంటే మా గవర్నమెంట్ ఈరోజు ప్రజాపాలన వచ్చింది కాబట్టి మేమేం చెప్తున్నాం అంటే మీరు ఇది చేయండి. మా ప్రభుత్వము ఆ రోజు ప్రాజెక్ట్ ఉంది, ఇక్కడ లక్ష్మీదేవనపల్లి ప్రాజెక్ట్ కట్టుండి అనే మాట తీసుకొచ్చింది మాత్రం కేసీఆర్. ఇక్కడ గ్రామం ఉందని ఆలోచన ఉన్నది కూడా మా కేసీఆర్ గారు. లక్ష్మీదేవనపల్లిలో చౌదరగూడ మండలంలో ప్రాజెక్టు కడితే ఎంతమంది రైతులు బాగుపడతారని ఆలోచన చేసినటువంటి ఏకైక నాయకుడు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆయన ముందు చూపున్న నాయకుడు కాబట్టి ఆయన ఆలస్యమైన నిదానంగానే మన రాష్ట్రానికి అభివృద్ధి చేసే విధంగా చౌదరగూడ మండలానికి కూడా నూతనంగా మండలం చేసింది. ఈరోజు 2 మండలం, నందిగామ మండలం చేసిండ్రు, ఈరోజు చౌదరగూడ మండలం చేసిండ్రు. ఇంకా మనకు ఇంకేం చేయాలి అనేది మేము చెప్తున్నామంటే చేస్తుంటే మేము ఈరోజు అధికారం కోల్పోయినాం తప్ప మేము ఈరోజు ఎన్టీకే మీట్లో కూడా జరగలే. మాజీ ఎమ్మెల్యే షాద్నా నియోజకవర్గంలో ఓడిపోవడానికి కారణం వాళ్ళ కుటుంబ సభ్యులు 2 కుమారులు చాలా భూదందాలు చేసిరు. దానివల్ల పార్టీకి నష్టం జరిగి ఓడిపోవడం అనేది జరిగింది అని వేరే వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. నిజమేనా? వేరే వాళ్ళు అంటే ఎవరు చేస్తున్నారు? అంటే వేరే పార్టీ నాయకులు కావచ్చు. పార్టీ నాయకులు ఏ పార్టీ నాయకులు చేస్తున్నారు? మేము మిమ్మల్ని కూడా ప్రశ్నించాలి కదా. మీడియా వాళ్ళని ఏ పార్టీ నాయకులు? అందరూ మేము వినడం జరిగింది. అయితే వాళ్ళ కొడుకులు భూదంగా రియల్ ఎస్టేట్ చేయడం అందరు కామన్. ఎవరు వాళ్ళు? మా ప్రభుత్వంలో అంజయ్ యాదవ్ గారు ఒక బీసీ బిడ్డ ఉన్నారు. ఆ రోజు కొంతమంది నాయకులు స్వార్థం కోసం వాళ్ళ పేరు బదలాం చేసి ఈరోజు రాజకీయంగా వాళ్ళని అణచివేయాలని చూసాం తప్ప వాళ్ళ కొడుకులు రియల్ ఎస్టేట్ చేయని వాళ్ళు ఎవరు ఉన్నారు ఈ కాలంలో? చిన్న చిట్క లీడర్ కూడా భూదందాలు రియల్ ఎస్టేట్లు చేస్తున్నారు. కానీ వీళ్ళు మోసం చేసినట్లు ఒక ఆరోపణ ఉంది. ఒక ప్రూఫ్ ఉంటే మనం చూపించాలి.
అనవసరంగా వాళ్ళ మీద బురద జల్లే క్రమము చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు మీద మచ్చలాగా పెట్టాలని ఆరోపణ చేసిన ప్రతిపక్ష నాయకులు తప్ప ఇలా వాళ్ళు ఎలాంటి కుటుంబమో 2 సార్లు అవకాశం ఇచ్చినంటే ప్రజలు ఎంత గొప్ప వాళ్ళు అనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఈరోజు తెలంగాణ కోసము 24 గంటలు వారితో పాటు మేమందరం కలిసికట్టుగా పనిచేసినాం. ఈరోజు ఉద్యమం చేసినాం. అంటే అంజయ్ యాదవ్ గారు ఎలాంటి మనిషి అంటే నిప్పు లాంటి మనిషి, ఒక డైమండ్ వజ్రం లాంటి మనిషి ఆయన. అలా విధంగా కేసీఆర్ గారు చెప్పిన, మీరు విన్నారు ఓ సభలో చెప్పిన, బహిరంగ సభ, అలాంటి మనిషిని గెలిపించుకోలేకపోయినామంటే వాళ్ళ ప్రజల యొక్క దురదృష్టవంతులు తప్ప మాయ మాటలు నమ్మి ఈరోజు ప్రజలు ఓట్లేసి ఈరోజు బాధపడుతున్నది మాత్రం రాజకీయ నాయకులు. ప్రజలు బాధపడాలి. రాజకీయ నాయకులు ఏమున్నది, ఈ పార్టీ కాకపోతే ఇంకో పార్టీలో మారుతారు వాళ్ళు. కానీ ఇలా మేము మాలాంటి సీనియర్ కార్యకర్తలు ఉన్నారు, ఎవరైనా మారిన టీఆర్ఎస్ పార్టీ లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు తప్ప ఇప్పుడు నన్ను కూడా అంటారు రేపు పొద్దుగాల మనంతా మనం కష్టపడి సంపాదించుకున్నా కూడా, కొన్ని పని చేసుకొని మనం సంపాదించుకున్న బతికినా కూడా ముస్తాఫా కూడా అవినీతి చేసిన, ఆరోపణలు చేసిండ్రు, అవి చేసిన చెప్తారు. కానీ అలాంటివి ఎవరు నమ్మకూడదు. ఎందుకంటే మన కళ్ళతో చూస్తే నమ్మాలి, ఆధారాలు ఉంటే నమ్మాలి. ఈరోజు అంత ఈజీగా అయితే లేరు కదా, ప్రభుత్వం ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, చట్టాలు తమ పని తాము చేసుకోకపోతే లేనిపోయిన ఆరోపణలు చేసి ఎమ్మెల్యే గారు కుటుంబము అవినీతి పని అంటే ఎట్లా నమ్మాలి? ప్రతిపక్ష నాయకులు చేపిస్తున్నట్టు ఆరోపణలు కదా ఇవైతే వాస్తవానికి. అంజయ్య గారు చేసిన, అంజయ్య గారి పిల్లలు అంటే అంజయ్య గారి పిల్లలు పడిరాకనే మీరు ఈరోజు రాజకీయంగా ఎదుర్కోలేక కాబట్టి వాళ్ళ పైన చేపించు ప్రజల్లో పట్ల మీరు మిస్గైడ్ చేయడానికి ఇవన్నీ అవకాశం. స్వార్థ రాజకీయాల కోసం మీరు వాడుతున్నటువంటి నాటకాలు ఇవన్నీ మీరు. ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి జోష్ వచ్చిందని అనుకుంటున్నారు. 101% మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గెలిచిన తర్వాత పాలమూరు జిల్లా ప్రజల లోపల ఆనందాలకు హద్దు లేకుండా పోయింది. ఎందుకని చెప్తున్నా చూడండి, ఈరోజు 10 స్థానాలు ఎమ్మెల్సీ ఓడిపోయిన తర్వాత ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక డైమండ్, ఒక వజ్రాన్ని, ఒక విలువైన బంగారు గన్ని తీసుకొచ్చి ఈరోజు పాలమూరు జిల్లా నిలబెట్టి, అదే మహబూబ్ నగర్ ముఖ్యమంత్రి సొంత జిల్లాలలో దమ్ముతో, మామూలు దమ్ము కాదు, బంపర్ మెజారిటీతో ఈరోజు నవీన్ అన్న గెలవడం జరిగింది. కాబట్టి ఈరోజు వాళ్ళు ప్రతిపక్ష నాయకులు మాట్లాడే అన్నిటికీ మేము సమాధానం చెప్తాం. ఈరోజు ఎందుకు చెప్తున్నామంటే దమ్మున్న నాయకుడు కాబట్టి గెలిచింది. ఈరోజు ప్రజల లోపల ఎక్కడ పోని, ఇప్పుడు ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలో ఎక్కడ పోయినా నవీన్ రెడ్డి ఈజ్ బ్రాండ్. అంతే. ఆ బ్రాండ్ చెడపడానికి ఏ విధమైన నాయకుడు, ఏ గోసుగుట్ట గుట్టంగాడు వచ్చినా కూడా భయపడే అవసరం అయితే మాకు లేదు. ఎందుకంటే దమ్మున్న నాయకుడు, పవర్ ఉన్న నాయకుడు, పలుకుబడి ఉన్న నాయకుడు, ప్రజల లోపల కలిసికట్టి ఉన్న నాయకుడు కాబట్టి ఈరోజు నవీన్ రెడ్డికి టికెట్ ఇచ్చిన కేసీఆర్ గారు భారీ మేయర్తో గెలిచిండ్రు. మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. ముఖ్యమంత్రి ఇలాకాలో ఓడగొట్టిండ్రు అంటే మనం ఆలోచన చేయాలి. ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాది చరిత్రలా ఎవరైనా ముఖ్యమంత్రి ఉండి ముఖ్యమంత్రి జిల్లాలో తన నిలబెట్టిన అభ్యర్థిని ఓడగొట్టినంటే వీళ్ళు ఎంత దుర్మార్గులు అనేది మీరు ఆలోచన చేయండి. ఈరోజు అదే ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎమ్మెల్యేలు ఓడిపోవడం జరిగింది. మీరు ఎట్లా బీఆర్ఎస్ పార్టీకి జోష్ వచ్చింది అంటున్నారు? బీఆర్ఎస్ పార్టీలో ఓడిపోయిన తర్వాతనే కదా ఎలక్షన్ అయింది. ఓడిపోయిన తర్వాత ఎలక్షన్ అయింది కాబట్టి ఇలా భారీ మెజార్టీతో గెలిచారు. ప్రజాప్రతినిధులు అయితే కాపాడుకున్నారు కదా. ఈరోజు మా ఎమ్మెల్సీ ఉండాలి, మా నాయకుడు కావాలి, మా ఎమ్మెల్యే లేరు కాబట్టి ఒక ఎమ్మెల్సీ మహబూబ్ నగర్ ఒక పెద్ద మనిషి ఉంటాడు, ఆ విధంగా ఆలోచన చేసింది కాబట్టి ఈరోజు మనం గెలిపించుకున్నాం. తెలంగాణలో ఈరోజు ఇప్పటి వరకు ఒకటి ఆలోచన, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. మహబూబ్ నగర్ జిల్లా ఉండి ఎంపీగా ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ఈరోజు ముఖ్యమంత్రి ఎమ్మెల్సీగా ఉన్న నవీన్ రెడ్డి గారు మహబూబ్ నగర్ జిల్లాకు ఉన్నారు కాబట్టి ఎలక్షన్ 24లో ఎలక్షన్ జరిగింది. 30 ఎలక్షన్ల వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో నియోజకవర్గ స్థానాలు పెరుగుతాయి. ఆ రోజు అందరు మంచి మంచి నాయకులకు ఈరోజు మాలాంటి ఉద్యమకారులు అందరూ కూడా సమస్తుత స్థానం కలుస్తుంది. ఈరోజు అది కేసీఆర్ గారు ఆశీర్వాదిస్తారు. ఇప్పుడు నవీన్ రెడ్డి గారు లాంటి నాయకులు ఉన్నారు. ఈరోజు ఇప్పుడు అధికారంలో లేరు, అధికార ప్రతిపక్షంలో ఉన్నాం. మేమందరం దమ్మున్న నాయకుడు కావాలి మాకు. ఈరోజు ప్రశ్నించే గొంతు మేము. ఈరోజు ఆ గొంతునైతే పిసుకలేరు కదా మీరైతే. 10 ఏళ్ళలో మీరు మమ్మల్ని మేమేం చేసినామనేది మీరు ప్రజలు గమనిస్తున్నారు. ఎంత అభివృద్ధి చేసినామనేది మీరు చూస్తున్నారు. మీరు చూసుకొచ్చి మాట్లాడే మాత్రమే మేము తప్పు చేసింది ఏం లేదు. ఈరోజు రాష్ట్రానికి ఏం కావాలనో, మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు ఏం కావాలనో, షాద్నగర్ నియోజకవర్గ ప్రజలకు ఏం కావాలనో మా ఎమ్మెల్సీలకు తెలుసు, మా ఎమ్మెల్యే అభ్యర్థులకు తెలుసు, ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి తెలుసు, అందరికీ తెలుసు. ఈరోజు ఎవరు డెవలప్ చేసినది సామాన్య ప్రజలకి ఈరోజు గ్రామాలలో పోయి అడిగితే చెప్తారు. ఒక అవ్వకి చెప్తుంది, ఒక పెద్దనాయనకి అడుగు చెప్తారు, ఒక పెద్దమ్మని అడుగుతారు, ఒక ఆడపర్సన్ అడగండి. ఈరోజు ఏం చేసినాం మహబూబ్ నగర్ జిల్లాలకు, కేసీఆర్ గారు ఏం చేసిన అనేది 100 మంది చెప్తారు. ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాకు ఎంపీగా ఉండి ఈరోజు రాష్ట్రాన్ని సాధించినటువంటి ఘనత మన పాలమూరు జిల్లా ప్రజలది. అదేవిధంగా మన షాద్నగర్ నియోజకవర్గ ప్రజల అందరూ ఆశీర్వాదం ఉంది కాబట్టి ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినామని గొప్పగా చెప్తాం.
అసలు షాద్నా నియోజకవర్గంలో ఇద్దరు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు ఇద్దరికి వర్గపోరు నడుస్తుంది అని బయట టాక్ రావడం జరిగింది. అరే అరే మంచి మాట అడిగింది క్వశ్చన్ ఇది. అయితే ఇద్దరు వర్గపోరున్న నాయకులు అయితే ఈరోజు ఆయన ఒక వర్గం ఈయన ఒక వర్గం పోకొని ఇద్దరు ఒకటే స్థానం మీటింగ్ లో పోకొని కదా. ఓకే. అధికారంలో ఆయనకు పవర్ ఉంది కాబట్టి నవీన్ అన్న గారు ముందర వెళ్తుండ్రు, అధికారంలో ఆయనకు లేదు కాబట్టి ఎంటికలు పోతుండ్రు. ఈ రోజు రాష్ట్ర స్థాయిలో అంజయ్ యాదవ్ గారిని పిలిపించిండ్రు, ఆయన రాష్ట్ర స్థాయిలో మొత్తం తిరుగుతున్నారు. ఈ రోజు వ్యవసాయ కమిటీ చైర్మన్ అభ్యర్థులలో కమిటీ మెంబర్ గా పెట్టిరు. ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానం చేసింది కాబట్టి ఇలా కమిటీలో అవకాశం కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన తిరుగుతున్నారు, మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా నవీన్ అన్న గారు. ఇద్దరు కూడా దమ్మున్న నాయకులు. మా కేసీఆర్ గారు మాకు 2 కళ్ళని ఇచ్చింది ఈ రోజు. ఒకటి నవీన్ రెడ్డి అన్న, ఒకటి అంజయ్ యాదవ్ సార్. 2 కళ్ళు లేకుండా ఓడగొట్టుకుంటాం, ఎవరు కూడా ఓడగొట్టుకున్న ప్రసక్తి లేదు. గుండెకాయ లాంటి దమ్మున్న నాయకుడు నవీన్ అని ఉన్నాడు, దమ్మున్న సవాలున్న నాయకుడు ఎలా నవీన్ రెడ్డి. అలాంటి నాయకుడు ఉన్నాడు కాబట్టి పాలమూరు జిల్లాలో వెళ్తున్నాం మేము. ఎలా పాలమూరు జిల్లాలో రాబోయే గవర్నమెంట్ లో రేవంత్ రెడ్డిని కూడా ఓడగొట్టే ఘనుడు పట్నం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ప్రజలందరూ ఇది గ్రహించాలి. మనం ఇప్పటికైనా వీళ్ళు చేస్తున్నట్టు అరాచకాలు, నీతిమాలిన రాజకీయాలు, ప్రజలను మభ్యపెడుతూ ఎలా రాజకీయ లబ్ధి కోసం ప్రజలను నానా తిప్పలు పెడుతున్నటువంటి నాయకులు ఈరోజు కాంగ్రెస్ నాయకులు కాదా? బరాబర్ చెప్తాం. 100 మందిలో మీరు 420 హామీలు ఇచ్చి ఇంతవరకు ఏం ఒక్కటైనా ఫుల్ఫిల్ చేసిరా అని మేము అడుగుతున్నాం. ఎలా ఎంతమందికి మీరు ఇల్లు ఇచ్చిండ్రు, ఈరోజు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, మీరు ఎప్పుడు జీవో ఇచ్చిండ్రు, అంటే త్వరలో ఇస్తారేమో. ఎప్పుడు ఇస్తారు? ఇంకా సంవత్సరం అయిపోయిన తులం బంగారం అన్నారు. ఇప్పటివరకు సంవత్సరం లోపల ఎంతమంది మహిళల వివాహాలు అయిపోయిన వాళ్ళకు తులం బంగారం ఇంత ఇంకా మళ్ళీ రిటర్న్ ఇస్తారా? అంటే ఇస్తారే. అమలు కాని హామీలు ఇవ్వకూడదు. ఈరోజు అమలు అయితేనే హామీలు ఇవ్వాలి, అభివృద్ధి కోసం పాటుపడాలి, ప్రజలకు అన్ని నిత్యం ప్రజల లోపల ఉండాలి. పదండి ఏ కాన్స్టెన్సీ కోతురు రైతు బంధు అన్నారు, ఇంతమందికి వాటి జరగండి. జనవరి 26 రాగానే మేము ఇచ్చేస్తామని చెప్పారు. 17 నిమిషాల్లో మళ్ళా మాట మార్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్నారా? అన్ని గుడిల మీద దేవుళ్ళ మీద ప్రమాణం చేసిండ్రు ముఖ్యమంత్రి గారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసిండ్రు, దేవుళ్ళ మీద ప్రమాణం చేయండి. మీరండి పనులు కావాలంటే దిమాగ్తో ఆలోచన చేసి పని చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు పనుల విషయంలో, ఈరోజు అభివృద్ధి విషయంలో ఇప్పుడు దేవుళ్ళ మీద ప్రమాణం చేసి నేను చేస్తాను చెప్పిర్రా? ఒక్కటి చెప్పిండ్రు, 40 చేసిర్రు. అలాంటి నాయకుడు మాటల్లో కాదు చేతల్లో చూపించే నాయకుడు మా కేసీఆర్ గారు. మా తెలంగాణ ప్రజలు కూడా తెలివిమంతులు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో ఈరోజు మేము గెలుస్తున్నాం, గెలిచి చూపిస్తాం. రేవంత్ రెడ్డి సర్కార్కి చుక్కలు 3 చోట్ల నీళ్లు దాపియకపోతే మేమంతా టీఆర్ఎస్ నాయకులేం కాదు, భారత్ రాష్ట్ర సమితి నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్క కేసీఆర్ తో సమానం. ఒక్కొక్క ఊర్లో 100 మంది కేసీఆర్ ఉన్నారు. ఒక కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావుకి తట్టుకుంటారు. కేసీఆర్ బయటికి వెళ్ళిండి అనుకోండి, ఈరోజు వీళ్ళు మా నుంచి తట్టుకునే శక్తులు గారు, దుష్ట శక్తులు అని అర్థమవుతుంది వాళ్ళకి. ఒక్కొక్క సామాన్య కార్యకర్తలకి తట్టుకుంటలేరు వీళ్ళు. ఈరోజు మేము వస్తే వాళ్ళు తట్టుకుంటారా? వీళ్ళు మాకు కేసీఆర్ గారు వస్తారు, కేసీఆర్ గారు రంగంలో దిగినారు అనుకోండి, వీళ్ళు ఎవరైతే తట్టుకునే పరిస్థితి లేరు ఈరోజు. అంటే ఇప్పుడు కేసీఆర్ గారు బయటికి రాకపోవడం కారణం ఏమంటారు? అనునిత్యం ప్రజల కోసం ఆలోచన చేస్తూ, ప్రజల సంక్షేమం గురించి ఆలోచన చేస్తూ, రాబోయే రోజుల్లో పార్టీ భవిష్యత్తుని, పార్టీ అభివృద్ధి కార్యక్రమాలను ఏ విధంగా డెవలపింగ్ చేయాలనేది మాత్రం ఈరోజు కేసీఆర్ గారు ఆలోచన చేస్తున్న విషయాన్ని మనం గ్రహించాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలమూరు జిల్లాకు ఎన్ని చేయాలో అని చేసిన కేసీఆర్ గారు. అన్ని విధాల సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఆరోగ్యం విషయంలో కానీ, ఎవరైనా ముఖ్యమంత్రి అయినా 24 జిల్లాల 34 జిల్లాలు చేసిన రోజు తెలంగాణ రాష్ట్రంలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చినటువంటి ఘనత ఏ ప్రభుత్వం ఉందో. 1124 గురుకుల రెసిడెన్షియల్ స్కూల్ కట్టిన ఘనత ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వంది. కేసీఆర్ గారి నేతృత్వంలో ఈరోజు బ్రహ్మాండమైన పాలన జరిగింది. ఆ రోజు ఈరోజు ఏం జరుగుతుంది? గురుకుల విద్యార్థులకు ఫుడ్ పెట్టడానికి కూడా చేతన్ కాని ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడానికి కారణం ఈ బీఆర్ఎస్ పార్టీ హస్తం ఉంది అని ఇది వేరే పార్టీ నాయకులు అంటారు. దాని పట్ల వేరే పార్టీ నాయకులు అంటే ఏ పార్టీ నాయకులు ఈరోజు చెప్పండి, మా క్లారిటీ అని మేము చెప్తాం. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇతర ఎవరైనా విద్యార్థుల మరణాల మీద రాజకీయాలు చేస్తారా? పిల్లలు ఆ రోజు మేము గురుకుల పాఠశాల ప్రారంభించిందే మేమండి. ఈరోజు 1024 పాఠశాల ఈరోజు ప్రారంభించినాము. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మైనార్టీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, అన్ని కులాల సంపర్క జాతులందరికీ కూడా ఈరోజు అవకాశం కల్పించి ప్రతి ఒక్కరు బాగా చదువుకోవాలి, విద్యావంతులు కావాలి, ఈరోజు వాళ్ళందరూ బాగుండాలని ఆలోచన చేసినటువంటి నాయకుడు మా కేసీఆర్ గారు అండి. ఇలా వాళ్ళ పిల్లలతోని రాజకీయం అండి, పిల్లల శవాల మీద రాజకీయం చేసేటోళ్ళు ఈ కాంగ్రెస్ నాయకులు కాదా? చనిపోతుంటే మీరు ఏం చేస్తున్నారు? కళ్ళు తెరిచి చూడండి. ఈరోజు ప్రజలకు మేము ఏం చేస్తున్నాము, ఎంతవరకు వచ్చింది, ఏ విధమైన ఆలోచన చేస్తున్నాము అంటే ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలకు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక విద్యార్థికి ఇలాంటి చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా కేసీఆర్ గారు స్పందిస్తున్నారు. ఫస్ట్ చూడండి. మరి ఈరోజు మీరేం చేస్తున్నారు? ఈరోజు మేము హెచ్చరిస్తున్నాం అబ్బా వీళ్ళకు. ప్రతిపక్షంలో ఉన్నాం మేము. ఎలా
మేము అడగడం తప్ప, ఒక కేసీఆర్ లాగా పోయి అందరం ప్రశ్నించడం తప్ప మాకు అడగడం అయితే పొరపాటు కాదు కదా. చేస్తున్నటువంటి పొరపాటు ఎవరి లోపట ఉన్నాయంటే వాళ్ళ అధికారుల లోపట బియ్యం కరెక్ట్ ఇస్తలేరు, టైంకు సకాలంలో ఏమి ఇస్తలేరు కాబట్టి పొరపాటు మీది రోజు, మాది కాదు. ఈరోజు మేము గర్వంగా చెప్తున్నాము, బీఆర్ఎస్ ప్రభుత్వం దమ్మున్న ప్రభుత్వం, పవర్ ఉన్న ప్రభుత్వం, తెలివున్న నాయకుని కింద పనిచేసే కార్యకర్తలుగా మేము గొప్పగా చెప్పుకుంటున్నాము. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పాత్ర ఎలా ముందుకెళ్తుంది? రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో గత సంవత్సరం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పని ఏందో మీరు చూస్తున్నారు. ఇవాళ అభివృద్ధి కార్యక్రమం, ఒక్కొక్క గ్రామంలో తాగడానికి మంచినీళ్ళు కూడా సప్లై చేయని దుర్మార్గమైన పరిస్థితులు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. అంటే చేతగాని తనం వాళ్ళ వలన ఈరోజు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో వార్డు మెంబర్ నుంచి పట్టుకుంటే నెక్స్ట్ రాబోయే 4.5 సంవత్సరాల తర్వాత, రాసి పెట్టుకోండి ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అనేది, 4.5 సంవత్సరాల తర్వాత, 4 సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్ వరకు ఓన్లీ కారు స్పీడ్కు మాత్రం తట్టుకునేట్టు లేరంటే దుమ్ము కొట్టుకపోతారు వీళ్ళంతా. ప్రతిపక్ష నాయకులుగా మేము హెచ్చరిస్తున్నాము. రాబోయే ఎలక్షన్లో ఖాళీ దుమ్ము కొట్టుకోపోకపోతే నన్ను అడగండి. ఈరోజు ప్రతి ఎన్నికలలో బీఆర్ఎస్ కారు గుర్తు విజయం ఉంటుంది. కేసీఆర్ గారు బొమ్మ పెట్టుకొని ఈరోజు ఎవరైనా బ్రహ్మాండ మెజార్టీతో గెలుస్తారు. రాబోయే అన్ని జడిపిస్తానాలు మేమే గెలుస్తాం. అన్ని విధాలుగా మేము గెలుస్తున్నాం. ఈరోజు రాబోయే ఎలక్షన్లో కూడా ఛాలెంజ్ రాసుకోమని చెప్పండి. ఎలా ఏ ఎమ్మెల్యే వేసుకుంటారో చేసుకోమని చెప్పండి. ఇలా మేము ఓపెన్ ఛాలెంజ్, రాష్ట్ర స్థాయిలో మీరు ఏమైనా చేసినంటే ఏం చేయలేరని మేము ప్రశ్నిస్తున్నాం. అన్ని స్థానాల్లో సర్పంచ్లు మేమే గెలుస్తాం, వార్డు మెంబర్ మేమే గెలుస్తున్నాము, ఎంపీటీసీ మేమే గెలుస్తున్నాము, సింగిల్ విండో డైరెక్టర్ మేమే గెలుస్తున్నాం, చైర్మన్ మేమే గెలుస్తున్నాం. ప్రతి దాంట్లో మేము పోటీ చేస్తున్నాం, గెలుస్తాం. ఇంతవరకు ఆగినాం, ఇప్పుడు ఆగేది లేదు. ఒక్కొక్క కార్యకర్త ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని ఓడిపోయిన తర్వాత బాధపడుతున్నారంటే, ఈరోజు రియల్ ఎస్టేట్ రంగాన్ని తీసుకుందాం. ఈరోజు ఎంత బాధపడుతున్నాం అనేది ఇలా మాకు తెలిసి, ఎలా ఒక సామాన్య రైతు ఇలా పెళ్లి చేద్దాం, ఆడబిడ్డ పెళ్లి చేద్దాం అంటే పావుకుంట పొలం కొనడానికి రియల్ ఎస్టేట్ ముందుకు వస్తలేడు. దానికి కారణం ఈ రేవంత్ సర్కార్ కాదా అని మేము హెచ్చరిస్తున్నాం. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు విదేశాలకు పోయి రాష్ట్రానికి ఎన్నో కంపెనీలు కానీ ఎన్నో ఐటీ డెవలప్మెంట్ రావడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ దానిపైన ఎన్నో ఆరోపణలు చేస్తుంది. ఆరోపణలు ఏమైనా వాస్తవాలే మాట్లాడుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి మాట్లాడినా వాస్తవాలు మాట్లాడుతుంది. ఇలా చీకటి ఒప్పందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మీకు చీకటి ఒప్పందం చేసుకున్నారు కాబట్టి మీరు విదేశాలు గురూజీ బడే గురు చోటే గురు ఇద్దరు కలిసి విదేశాలను యాత్రలు చేసిండ్రు. డల్లాస్ యాత్ర చేసి తెలంగాణకు తెచ్చింది అయితే ఏం లేదు. వీళ్ళిద్దరు కలిసిండ్రు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అలా గురూజీ కోసం సహాయ సహకారం కంపెనీ ఐటీ రంగాన్ని కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పంపించడానికి రేవంత్ రెడ్డి గారు ఆడుతున్నటువంటి డ్రామాని ప్రజలందరికీ అర్థమైంది. మీరు కూడా అర్థమైంది కాబట్టి మీరు బయటికి చెప్తలేదు, మేము డైరెక్ట్ చెప్తున్నాం అంతే. మాది పొరపాటు అనేది ఏ విధమైన ప్రశ్నకు లేదు, సమాధానం లేదు వాళ్ళకి. అంటే తెలంగాణ కోసం పోలేడు అంటాం. తెలంగాణకు పోసిన అయితే మరి పెద్ద గురువుతో చిన్న గురువు శిష్యునికి ఏం లాభం ఉంటుంది? గురు శిష్యులకు ఏం సంబంధం ఆడ? ముఖ్యమంత్రి మనం పోయినప్పుడు మనతోనే మనం పని చేసుకోవాలి, కానీ ఆయనతో నీకేం అవసరం ఉండే? ఎలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో నీకేం అవసరం ఉందా? అవసరం అయితే లేదు కదా. ఒక ప్రణాళిక ప్రకారం ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామంటే మన రాష్ట్రానికి మనం పోయి మాట్లాడుకొని మన సత్తా ఏందో మనం చూపించుకోవాలి. అదేవిధంగా కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్ ఉన్నప్పుడు రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులు వచ్చి చేయాలి. గతాన్ని మర్చిపోదు కదా. ఐటీ అంటేనే హైదరాబాద్ అంటేనే ఐటీ అంటేనే కేటీఆర్. డెవలపింగ్ ఏ విషయం ఉన్నా కానీ కేటీఆర్ మించిన నాయకుడు రాడు కూడా. ప్రపంచ దేశాల్లో తిరగండి, ఇలా కేటీఆర్ మాట్లాడినంత ఆంగ్లం కానీ ఇలా ఆంగ్లమే మాట్లాడానికి రాదు 19 మంది నాయకులు. పేరు చెప్పొద్దు, వాళ్ళు మాట్లాడే భాష ఏందనో మీకు సబ్జెక్ట్ చేయండి. ఐటీ రంగాన్ని తీసుకొచ్చిందే మేము, అభివృద్ధి చేసిందే మేము. తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ప్రజలని ఇలా ఐటీ హైదరాబాద్ లో ఉన్నదంటే కారణం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అని మాత్రం గొప్పగా మేము చెప్తున్నాం. ఇలా భారతదేశం హైదరాబాద్ చూసి గర్వించదగ్గర నగరంగా ఎలా ఉన్నది హైదరాబాద్. నాటి జోక్ కాదు హైదరాబాద్. రాండి ఎలా చూద్దాం. మీరు కొత్తగా ఏమైనా చేసిండ్రో చూపిండ్రా బాబు సంవత్సరంలో. ఇప్పుడు అంటే మాయమాట చెప్పడం తప్ప మీరు ఏం చేసినా ఒకసారి చూపిండా మాకు. వస్తాం పదండి. దీనికి ఇన్ని నిధులు, దానికి ఇన్ని నిధులు ఉండబోయి ఇంట్లో జేబులేసుకోనిక మీ నిధులు తప్ప రాష్ట్రానికి చేసింది ఏం లేదు, ప్రజలకు చేసింది ఏం లేదు, విద్యార్థులకు చేసింది ఏం లేదు, వృద్ధులకు చేసింది ఏం లేదు, ఎవరికి ఏం చేయలేరు మీరు. ఎలా మేము చెప్తున్నాం, ఎలా గొప్పగా చెప్తున్నాం, రాసి పెట్టుకోండి. ఎలా రాబోయే గవర్నమెంట్ కేసీఆర్ గారి గవర్నమెంట్ గుండె మీద పెట్టుకొని చెప్తున్నాం. ఎలా గెలుస్తున్నాం, నెక్స్ట్ గవర్నమెంట్ లో ఉంటున్నాం మేము. స్థానిక సంస్థ ఎన్నికలు కూడా కేసీఆర్ గారి నిలబెట్టిన అభ్యర్థికి బీఫామ్ ఇచ్చినట్టు బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మేరతో గెలిపించుకొని నియోజకవర్గాలకు వస్తాం, నియోజకవర్గ ఇన్ఛార్జి గెలుస్తాం. అవసరమైతే ఉన్న స్థానిక ఎమ్మెల్సీలను కానీ ప్రజాపెద్ద గౌరవ పెద్దలు ఎవరున్నా కానీ వాళ్ళ ఆశీర్వాదాలు ఉంటాయి. స్థానిక సంస్థ ఎన్నికలో షాద్నా నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని మేము మాటిస్తున్నాం. మీరు కవితక్క గారి వీర అభిమాని, అలాగే తెలంగాణ జాగృతి ఎక్స్ కన్వీనర్ కాబట్టి ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. ఇది ఢిల్లీలో లిక్కర్ స్కామ్ చేసి జైలుకి వెళ్ళడం జరిగింది, అది ఎంతవరకు వాస్తవం? మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా.
ఇప్పటి వరకు లిక్కర్ స్కామ్ అని చెప్పిండ్రు, తోలుకపోయిండ్రు. ఆడబిడ్డను ఉండబోయి 1 సంవత్సరం వరకు దాదాపు ఎంత తిప్పలు పెట్టిరని ఒకసారి మీరు గ్రహించాలి. ఒక ఆడబిడ్డను జైలు వేసి తల్లిని పిల్లలను దూరం చేసి అలా తెలంగాణ ప్రజల శాపం, తెలంగాణ ఆడబిడ్డ శాపం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కలిగింది, నాశనం అయిపోయింది అనేది ఒక మాత్రం ఉదాహరణ మీకు తెలుస్తున్నది. అలా ఎందుకని చెప్పున్నా, అదే పొరపాటు చేసి ఉంటే ఈ రోజు ఆమె జైళ్ళకెళ్ళి బయటికి రాదు. ఏ న్యాయస్థానంలో పోయి కొట్లాడినాం ఈరోజు మేము, నిప్పులాక కడిగిన ముత్యంలాక ఈరోజు మా కవితక్క బయటకు వచ్చింది. దీనికి ఏ ఉదాహరణ సరిపోదా మాకు? అవినీతి ఆరోపణలు మేము చేసేటోళ్ళు ఉంటే ఈరోజు ప్రజాపతిని కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, లోపటేస్తున్నారు ఎల్ల మమ్మల్ని. అందులో కలిసి బయటకు వచ్చినాం ఎల్ల మేము. అంటే కారణం ఏంది? మేము నిజాయితీ గల మనుషులము, భారతీయులము, భారతీయ దేశంలో పుట్టినాము, తెలంగాణ పిల్లలం, మేము తెలంగాణ బిడ్డలం. ఈరోజు తెలంగాణ బిడ్డలకు ఎప్పుడు మోసం చేసే అలవాటు లేదు, తెలంగాణ వాదానికి మోసం చేసే విధానం లేదు. తెలంగాణ సాధించుకున్నాం, ప్రాణాలను బలంగా పెట్టి పోరాట యోధుడు బాపూజీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం తెచ్చినాం. ఎవరన్నా ఆశిస్సిరా వస్తారని అనుకున్నారా? బక్కా పల్సటి మనిషి ఆశీస్సులతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. అలాంటి ఆయన కూతురైనటువంటి కవిత గారు నిప్పులాంటి మనిషి కాబట్టి వాళ్ళని పేరు బదలం చేసి పార్టీని డ్యామేజ్ చేయాలి, ఆమె మనోభావాలు దెబ్బతీయాలి, వాళ్ళని అధికారంగా జీరో చేయాలని ఈరోజు బీజేపీ ప్రభుత్వం కానీ, బీజేపీ నాయకులు కానీ, అదే రేవంత్ రెడ్డి సర్కార్ కానీ, బీజేపీ నాయకులు కానీ, బీజేపీ అధిష్టానం కానీ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కూతుర్ని అవమానపరిస్తే పార్టీలో బ్లేమ్ చేసి ఈరోజు మేము అధికారం సాధించుకొని ఎంపీ స్థానాన్ని గెలుస్తామని ప్లానింగ్ చేసిరు తప్ప ఈరోజు భగవంతుని ఆయన ఉన్నాడు, న్యాయస్థానాన్ని గౌరవిస్తాం, ప్రజాప్రతినిధులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నత స్థాయిలో ఉన్నాం కాబట్టి ఈరోజు ప్రజాప్రతినిధుల ఆశీస్సులతో ఈరోజు న్యాయస్థానాలు ఎప్పుడు ఎవరికి మోసం చేయలే, కష్టపడ్డోళ్ళకి అవకాశం కల్పించినాము, బయటికి వచ్చినాం. ఎలా కడిగిన ముత్యం డైమండ్ మా అక్క అని మేము చెప్తున్నాం. ఎలా దమ్ముంటే రాండి ఓపెన్ చేయాలి. మీరు ఏం చేసిండ్రో, కవితక్క ఓ ఎంపీగా ఉండి ఏం సాధించిందో అనేది మాకు తెలుసు, ఈరోజు తెలంగాణ ప్రజలకు తెలుసు. ఈరోజు ఎమ్మెల్సీగా ఉండి నిజామాబాద్ జిల్లాకు అన్ని రంగాలలో అన్ని విధాలుగా ఈరోజు సహాయ సహకారాలు ఇచ్చినటువంటి నాయకురాలు మా కవితమ్మని మేము గొప్పగా చెప్తాం. ఒక్క దమ్ముంటే ఆమె ఒకవేళ అవినీతి ఆరోపణలు చేసిండు కదా, మీరు ఒక ఆధారాలు చూపిండి. న్యాయస్థానాలు ఏం చేస్తున్నాయి, అధిష్టానం ఏం చేస్తున్నారని మీరు గ్రహించండి ఒకసారి. రాబోయే స్థానిక ఎలక్షన్ లో కార్యకర్తలతోని ఎట్లా ముందుకెళ్తారు? రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి నూతన కమిటీలు వేస్తాం. ఆయన ఫిబ్రవరి తర్వాత నూతన కమిటీలు ఏర్పడతాయి. అందరూ కూడా కార్యకర్తలు, అవకాశం ఉన్న కార్యకర్తలు, సబ్జెక్ట్ ఉన్న కార్యకర్తలు, సీనియర్లు, జూనియర్లు అందరూ కలిసికట్టుగా పనిచేసి స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలుస్తాం. భారీ మెజార్టీతో కేసీఆర్ గారికి బహుమతి ఇస్తామని తెలియజేస్తున్నాం. అన్న, మీ టైం కేటాయించి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.